ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులు. ప్రతి మనిషికి ప్రాథమికంగా ఉండే హక్కులు. సో ఇవి మన కాన్స్టిట్యూషన్ అంటే మన రాజ్యాంగం ఆర్టికల్స్ 14 నుంచి 32 వరకు ఈ ఆర్టికల్స్ అనేది స్పెసిఫై చేసి క్లియర్గా చెప్పింది. సో ఆర్టికల్ 14 నుండి 32, ఆర్టికల్ 14 టు 18 వరకు వచ్చేసరికి రైట్ టు ఈక్వాలిటీ అంటే ప్రతి ఒక్కరికి లా అనేది సమానం. అందులో చూసుకుంటే ఏంటంటే ఆర్టికల్ 14 ఏదైతే ఉందో రైట్ టు రిలీజియన్ అంటే మతపరంగా ప్రతి ఒక్కరికి కూడా లా అనేది సమానంగా ఉండాలి అని చెప్పేసి. అండ్ 15 వచ్చేసరికి నో డిస్క్రిమినేషన్ అండర్ రిలీజియన్, రేస్, సెక్స్ ఎక్సెట్రా అంటే రిలీజియన్నో, మతంనో, క్యాస్ట్నో ఇలాంటి చూపించేసి డిస్క్రిమినేషన్ అనేది చేయదు. డిస్క్రిమినేషన్ అంటే భేదాలు చూపించకూడదు. ఏ పర్సన్ని కూడా ఇది మతపరంగా కానీ లేతే వాళ్ళ ఉన్న క్యాస్ట్ ప్రకారం కానీ లేతే జెండర్ వైజ్గా కానీ ఎవరిని కూడా మనం తక్కువ ఎక్కువ అనేది చేయొద్దు. ఒకవేళ చేస్తే అది ఫండమెంటల్ రైట్ని వయోలేట్ చేసినట్టే. అండ్ ఆర్టికల్ 16 వస్తే ఈక్వాలిటీ ఇన్ ఎంప్లాయ్మెంట్ అంటే ఒకవేళ పబ్లిక్ ఉద్యోగాలు అనేది ప్రకటించబడి అక్కడ ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఆపర్చునిటీస్ అంటే సమానమైన హక్కులు ఉంటాయి, సమానంగా వాళ్ళకి ఇవ్వబడుతుంది, బట్ సబ్జెక్ట్ టు రిజర్వేషన్స్. అండ్ ఆల్సో లోకల్ స్టేటస్ అనేది చూసుకుంటారు ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 17 అది అన్టచబిలిటీ గురించి మాట్లాడుతుంది. అన్టచబిలిటీ అంటే అంటరానితనం. మనం అనుకుంటాం అంటరానితనం ఇప్పుడు ఎక్కడ ఉంది అని చెప్పేసి, బట్ మనకు తెలియకుండా చాలా పల్లెటూర్లలో రూరల్ ఏరియాస్లో ఇంకా కూడా ఈ అంటరానితనం అనేది ఉంది. అంటే కనీసం ఒక హై క్యాస్ట్ వాళ్ళు అంటే పెద్ద క్యాస్ట్ వాళ్ళు ఒక చిన్న క్యాస్ట్ వాళ్ళ ఇంటికి వస్తే కనీసం వాళ్ళకి వాటర్ కూడా ఇవ్వరు. ఇప్పటికీ కూడా చెప్పులు అనేది బయట వదిలేసే రావాలి. ఇలాంటి ఏవైనా కస్టమ్స్ ఉంటే ఇలాంటి ఏమన్నా చూస్తే ఈ ఆర్టికల్ 17 కింద ఫిర్యాదును చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి రైట్ టు ఫ్రీడమ్. రైట్ టు ఫ్రీడమ్ అనేది ఆర్టికల్ 19 to 20 అంటే ఇందులో ఏం చెప్తారు అంటే ప్రతి ఒక్కరికి కూడా రైట్ టు ఫ్రీడమ్ అనేది ఉంది. అంటే రైట్ టు ఫ్రీడమ్ అంటే ఏమైనా చేయొచ్చు. అంటే ఫ్రీడమ్ అనేది ప్రతి ఒక్క సిటిజన్కి ఆ ఫ్రీడమ్ అనేది ఉంటుంది. అంటే మాట్లాడడమే కాదు, తనకు ఈవెన్ ఒకవేళ ఎవరికైనా నిద్ర వచ్చింది వాళ్ళ ఆఫీస్ స్పేస్లో నిద్రపోవాలనుకున్నప్పుడు వాళ్ళు ఆ టైంలో నిద్రపోవచ్చు. ఒకవేళ ఎవరైనా పడుకునేటప్పుడు వాళ్ళని వచ్చి డిస్టర్బ్ చేస్తే కనుక అది రైట్ టు స్లీప్ కింద వయోలేట్ చేయబడినట్టే. అంటే వాళ్ళ ఫండమెంటల్ రైట్ అనేది వయోలేట్ చేయబడింది అన్నట్టు. అండ్ రైట్ టు స్పీచ్ వచ్చేసి 19(1)(a) అంటే మీకు నచ్చిన విధంగా మీ ఒపీనియన్స్ మీరు ప్రతిదీ కూడా మీరు మాట్లాడచ్చు. నెక్స్ట్ వచ్చేసి రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ. ఇది వచ్చేసి ఆర్టికల్ 21. ఇందులో ఏంటంటే మన ప్రతి ఒక్కరు కూడా డీసెంట్గా డిగ్నిఫైడ్గా వాళ్ళ లైఫ్ అనేది లీడ్ చేయడానికి ఈ ఆర్టికల్ అనేది సపోర్ట్ చేస్తుంది. సో ఎవరైనా సరే వాళ్ళ డిగ్నిటీకి వాళ్ళ లైఫ్కి కనుక డిస్టర్బెన్స్ చేస్తున్నారు, భంగం చేస్తున్నారు అంటే ఆర్టికల్ 21 అనేది సీన్లోకి వస్తుంది. సో ఆర్టికల్ 32 వచ్చేసి కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటే ఈ రెమెడీస్ కింద ఎవరైనా సరే రిట్ అనేది వేసుకోవచ్చు ఒకవేళ ఫండమెంటల్ రైట్స్ అనేది వయోలేట్ అవుతాయి. అండ్ ఆర్టికల్ 226 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏం చేస్తుందంటే సేమ్ ఇప్పుడు 32 లానే హైకోర్టులో ఎవరిదైనా ఫండమెంటల్ రైట్ కనుక వయోలేట్ అయితే హైకోర్టులో వెళ్ళి మీరు రిట్ పిటిషన్ రూపంలో కేసు అనేది ఫైల్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఈ ఆర్టికల్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ గురించి మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం. ఇవి ఓన్లీ ఫండమెంటల్ రైట్స్ గురించి. మీ ఫండమెంటల్ రైట్స్ అనేది ఏంటో మీరు తెలుసుకుంటారని చెప్పి క్లియర్గా చెప్పాను.